సో ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ నేను క్వశ్చన్ చదువుతాను. విత్ రెఫరెన్స్ టు సెక్షన్ 5 ఆఫ్ ది ఇండియన్ ఈస్ట్మెంట్ యాక్ట్ 1882, ది రైట్ ఆఫ్ వే annexed to A's house over B's land is called dash. సో సిన్స్ నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి, నాకు ట్రిక్ తెలుసు కాబట్టి దీన్ని ఆన్సర్ చేయడానికి ఐ కెన్ ఈజీలీ సే దిస్ ఈజ్ అ డిస్కంటిన్యూస్ ఈస్మెంట్. కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎట్లా ఇది బేస్డ్ ఆన్ మెమరీనా లేదంటే జస్ట్ ఏదైనా బండ గుర్తుందా అట్లాంటిది మీకు డౌట్ రావచ్చు. సో యాక్చువల్గా ఏంటంటే మీరు చదివేటప్పుడే ఈ క్వశ్చన్ని డీల్ చేయడానికి కొంచెం ప్రీ వర్క్ చేసుకొని ఉండాలన్నమాట. ఆ ప్రీ వర్క్ ఎట్లా ఉంటుందంటే చూడండి, సెక్షన్ 4లో ఈజ్మెంట్ని డిఫైన్ చేశారు. సెక్షన్ 5లో టైప్స్ ఆఫ్ ఈజ్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు పేరాక్లో. ఓకే, ఈ టైప్స్లో 4 ఉన్నాయి. అవే ఇది కంటిన్యూస్, డిస్కంటిన్యూస్, అపరెంట్, ఓకే, నాన్ అపరెంట్. సో నేను ఎట్లా మ్యాచ్ చేశానంటే సింపుల్, ద రైట్ ఆఫ్ వే ఉంది కదా, నెక్స్ట్ బీస్ ఓవర్ ల్యాండ్ అనేది ఇది డిస్కంటిన్యూస్ రీజ్. ఎందుకంటే రైట్ ఆఫ్ వేని పర్ఫామ్ చేయాలంటే యాక్ట్ ఆఫ్ మ్యాన్ ఉండాలి. అదే కంటిన్యూస్ దానికైతే యాక్ట్ ఆఫ్ మ్యాన్ ఉండాల్సి. అయితే నేను టేబుల్ చూపిస్తాను. ఈ టేబుల్ ద్వారా ఇదే సెక్షన్లో మీకు ఇప్పుడు డిస్కంటిన్యూస్ ఈజ్మెంట్ అడిగా కదా, కమింగ్ అప్ ఎగ్జామ్స్లో ఏంటంటే ఈ మిగతా దాంట్లో ఏదన్నా అడగచ్చు, లేదంటే టైప్స్ ఆఫ్ ఈజ్మెంట్స్ ఏ సెక్షన్లో ఉన్నాయని అడగచ్చు. సో మనకి కాన్సెప్ట్ తెలిసిందంటే ఏ క్వశ్చన్ అయినా సరే సరికి రాయొచ్చు. సో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇది యాక్చువల్గా ట్రిక్. ఇది తెలిసిందంటే మీకు ఏదన్నా సరే రాసేస్తారు. సో చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పాయింట్. సెక్షన్ 5 టైప్స్ ఆఫ్ ఈజ్మెంట్. ఓకే, ఫస్ట్ ది కంటిన్యూస్. కంటిన్యూస్లో వితౌట్ ది యాక్ట్ ఆఫ్ మ్యాన్ ఆ ఈజ్మెంట్ అనేది పర్ఫామ్ జరుగుతుంది. అది ఎట్లా, టు రిసీవ్ లైట్. ఓకే, ఇద్దరు పక్కన 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఇతను ఎప్పటి నుంచో లైట్ యూజ్ చేస్తున్నాడు, ఇటు నుంచి వచ్చే రైస్. ఓకే, ఇప్పుడు కనుక ఇతను ఇంకా దీనికంటే పైకి కట్టాలి అనుకుంటే అది కుదరదు. సో ఇతనికి ఎందుకు, ఇతనికి ఈజ్మెంట్ ఉంది కంటిన్యూస్ టు రిసీవ్ లైట్. ఓకే, తర్వాత డిస్కంటిన్యూస్, ది యాక్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రైట్ ఆఫ్ వే. దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది ఏ పర్సన్ ఇల్లు, ఇది బి పర్సన్ ఇల్లు. ఇతనికి ఇంకెటు నుంచి ఎంటర్ లేదు, ఇది ఒకటే ఉంది. ఓకే, సో ఇతనికి వెళ్ళటానికి ఈ దారిని ఏర్పాటు చేస్తారు కదా, ఇది రైట్ ఆఫ్ వే. ఇది డిస్కంటిన్యూస్. ఎప్పుడైతే ఇతను క్లెయిమ్ చేస్తాడో నాకు రైట్ కావాలి, ఈ దారి కావాలని, అది అవుతుంది. సో ఈ ఈజ్మెంట్ని ఎక్సర్సైజ్ చేయాలంటే ఇతను దీన్ని యూజ్ చేస్తూ ఉండాలి. అందుకని యాక్ట్ ఆఫ్ మ్యాన్ ఇస్ రిక్వైర్డ్. ఈ కేసులో టు రిసీవ్ సన్లైట్ యాక్ట్ ఆఫ్ మ్యాన్ ఈస్ నాట్ రిక్వైర్డ్ డైరెక్ట్లీ, అది న్యాచురల్ థింగ్ కాబట్టి ఇది వితౌట్ ది యాక్ట్ ఆఫ్ మ్యాన్. ఇంకా అపరెంట్, నాన్ అపరెంట్, ఈ రెండిట్లో ఒక దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందంటే పర్మనెంట్ సైన్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైనేజ్ సిస్టమ్. సో డ్రైనేజ్ లైన్ ఇట్లా ఉందనుకోండి, ఈ ల్యాండ్లోంచి, అది ఈ రైట్ ఆఫ్ వేలోంచి ఇది బయటకు కనిపించదు, కానీ సైన్ ఉంటుంది అక్కడ, మ్యాన్ హోల్ ఇంకేదన్నా పెట్టి ఉండొచ్చు. సో కేర్ఫుల్గా దీని ఎక్స్పర్టైజ్ అంటే ఆ ప్లంబింగ్ వాళ్ళు చేసినప్పుడు, దాన్ని ఎగ్జామిన్ చేసినప్పుడు అది కనిపిస్తుంది. ఈ కైండ్ ఆఫ్ దాన్ని అపరెంట్ ఈజ్మెంట్ అంటారు. ఇంకా నాన్ పర్మనెంట్ అంటే నో సైన్, సైన్ ఏమి ఉండదు కానీ రైట్ ఉంటుంది. ఈ కేసులో చూడండి, లైట్ దాంట్లో ఇక లైట్ వస్తుంది అని ఏం సన్ మార్క్ ఉండదు, కానీ అతనికి న్యాచురల్ సన్లైట్ని రిసీవ్ చేసుకునే ఈజ్మెంట్ ఉంది కాబట్టి ఇతని బిల్డింగ్ కనుక హైట్ లేపాలనుకున్నప్పుడు ఆ రైట్ని యూజ్ చేసి ఇతను ఓన్ ల్యాండ్ మీదే ఇతని బిల్డింగ్ ఫర్దర్గా కట్టకుండా ఆపేయగలుగుతాడు. ఈ కైండ్ ఆఫ్ దాన్ని నాన్ అపరెంట్. సో ఇక్కడ ఇది మీకు నాలెడ్జ్ వచ్చింది.
సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అంటే మెమరీ వైజ్గా చెప్తున్నా, కంటిన్యూస్కి వితౌట్ వచ్చింది మ్యాన్. ఓకే, డిస్కంటిన్యూస్కి విత్ వచ్చింది. సో వితౌట్ అండ్ విత్, ఇక్కడ పర్మనెంట్ అండ్ నో పర్మనెంట్. సో వితౌట్ అంటే ఇది నెగిటివ్లో, నో అంటే కూడా నెగిటివ్లో. సో నెగిటివ్తో స్టార్ట్ అయ్యి నెగిటివ్తో ఎండ్ అవుతుంది. ఇవి గుర్తుంటాయి. దీస్ ట్రిక్స్ విల్ వర్క్. దీని మీద క్వశ్చన్ అడిగారు అనుకోండి, టైప్స్ ఆఫ్ ఈజ్మెంట్స్ గురించి రాయండి అని. మీరు ఈ టేబుల్ని మీరు షార్ట్ హ్యాండ్లో రాసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ ఈస్ ది ఆన్సర్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. మీకు తెలిసి ఉండాలి అంతే. అది మీకు ప్రాపర్గా మక్కి దించే విధంగా ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో ఈ క్వశ్చన్లో ఏంటంటే, డైరెక్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈజ్మెంట్ నెసెసిటీ ఇంకా క్వాసీ ఈజ్మెంట్ ఏ సెక్షన్లో అడిగారు అని అడుగుతున్నాడు అంతే. ఇన్ విచ్ సెక్షన్? ఈ విచ్ సెక్షన్ అనేవన్నీ ఇండెక్స్ బేస్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఈ ఇండెక్స్ బేస్ క్వశ్చన్స్ అంటే ఆన్ వాట్ బేసిస్ వాళ్ళు అడుగుతున్నారు అంటే సైంటిఫిక్గా ఏం చెప్పలేం, కానీ ఒక ప్యాటర్న్ అయితే ఉంది. నేను ఈ క్వశ్చన్తో అది చెప్తాను మీకు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 13. నాకు ఎట్లా తెలుసు 13 అని? ఈ 13 లేదా ఈ 18 ఈ రెండిట్ల మధ్యలోనే ఉంటుంది. ఇదేమో కస్టమర్ ఈజ్మెంట్. ఈ రెండు నాకు బాగా గుర్తున్నాయి. ఓకే, ఎందుకు అంటే నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, చాప్టర్ 2లో ఈ 13 ఇంకా 18 ఈ రెండు నేను హైలైట్ చేసి పెట్టాను. ఇండెక్స్ బేస్ క్వశ్చన్స్ ఏంటంటే ఇవి ఒక డిఫైన్ చేసే విధంగా ఉంటాయి. అంటే కాన్సెప్ట్ కాకుండా సెల్ఫ్ ఎలాబొరేటివ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇది చూడండి, సెల్ఫ్ ఎలాబొరేటివ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. చూడండి, ఈజ్మెంట్స్ ఆఫ్ నెసెసిటీ అండ్ క్వాజీ ఈజ్మెంట్ అంటే ఏంటి అంటే వాట్ డెఫినేషన్, సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్, ఈ కైండ్ ఆఫ్ ఉండేవి వాటిని ఇండెక్స్ బేస్ క్వశ్చన్స్లో ఎక్కువ అడుగుతున్నారు. రీజన్ ఏంటంటే మీకు ఆ సెక్షన్స్ తెలిసి ఉండాలి. అంటే అదర్వైజ్ కాన్సెప్ట్స్ని వేరే కాన్సెప్ట్స్ ప్రాపర్గా అర్థం కావాలంటే ఇవి అర్థమై ఉండాలి. సో ఇట్స్ లైక్ ఎ డెఫినేషన్స్, కానీ సెల్ఫ్ ఎలాబొరేటివ్ డెఫినేషన్స్ అంటే వర్డ్ కాదు, ఆ కాన్సెప్ట్ డెఫినేషన్. సో ఈ 13 18 ఈ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ఎలాబొరేటివ్ కాన్సెప్ట్స్ ఉన్నవి మీకు ఇండెక్స్ బేస్లో వస్తాయి. సో మెయిన్స్కి ఎట్లా వస్తాయంటే ఇదే క్వశ్చను మెయిన్స్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని రాస్తుంది. ఇదేమో షార్ట్కి వస్తుంది, ఇదేమో లెంత్ ఆన్సర్కి వస్తుంది. డిస్క్రిప్టివ్ పెద్ద ఆన్సర్ కింద వస్తుంది ఇది, అంతే. ఇంకా నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఉంది అక్కడ. ఈ ఈజ్మెంట్ ఆఫ్ నెసెసిటీ అండ్ క్వాజీ ఈజ్మెంట్ అంటే ఏంటి, వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇది తెలుసుకొని ఉండాలి. మీరు ఇది తెలుసుకొని ఉన్నా మీరు 13 ఈజ్మెంట్ని గుర్తుపెట్టుకోవడం ఒక్కొక్కసారి డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు కాన్సెప్ట్ వైజ్గా వెళ్ళిపోతారు దాని మీదకి. అంటే కాన్సెప్ట్లో ఏముంది, దాని ఎగ్జాంపుల్స్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, ఎట్లా సెక్షన్ 13 మర్చిపోతారు. కానీ ప్రిలిమినరీలో దాన్ని వాళ్ళు పట్టుకుంటారు. నీకు ఈ సెల్ఫ్ ఎలాబొరేటివ్ కాన్సెప్ట్స్ గురించి తెలిసి ఉండాలి దాని సెక్షన్ నెంబర్తో సహా. ఎందుకంటే నువ్వు ఏ ఆన్సర్ రాసినా ఈజ్మెంట్లో ఈ 13 18ని 4 5ని రెఫర్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ టైం ఇప్పుడు 13 అడిగాడు, ఈసారి 18 అడుగుతాడు, అంతే డిఫరెన్స్. ఓకే, మేక్ ఇట్ సింపుల్.